హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే పండగ పనులు స్టార్ట్ అండి. ఉగాది వస్తుంది కదండి. ఉగాదికి నేను ఎలా ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనేది అది కొన్ని టిప్స్తో ఇలా చేసుకుంటే మనకు ఎక్కువ శ్రమ అనిపించదు, అలాగే తొందరగా క్లీన్ చేసుకుంటామండి. కొన్ని టిప్స్తో నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాననేది చెప్తాను వీడియోలో. అలా చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదండి. ముందు అంతా ఫస్ట్ హాల్ అంతా బూజు దులిపేసుకున్నానండి. పైన అంతా బూజు దులిపేసిన తర్వాత మనకి సెల్ఫుల్లో ఉంటాయి కదండి ఈ ఫ్లవర్ వాజులు కానీ ఏమన్నా కొంచెం అన్ని కడుక్కునేటివి ఉండే బొమ్మలు అలాంటివి ఉంటాయి కదండి. అవి కడుక్కోవాలి అనుకున్నప్పుడు ఇలా ముందు కడిగేసి పెట్టుకున్నామంటే పైన ఫస్ట్ బూజంతా దులిపేసిన తర్వాత వాటిని మొత్తం కడిగేసి క్లీన్ చేసుకొని ఫస్ట్ దీనిలను మనం ఎండబెట్టేసుకున్నామంటే తర్వాత సెల్ఫులలో అనేది మనం క్లీన్ చేసుకుంటే ఇవి తొందరగా మనం సెల్ఫులన్నీ క్లీన్ చేసి అన్నీ తుడుచుకొని నీట్గా పెట్టేసుకొని పేపర్లు వేసుకొని పెట్టుకునేసరికి ఇవి అనేది ఆరిపోతాయండి. ఇది టైం మళ్ళీ మనం ముందే బూజు దులుపుకొని పేపర్లన్నీ సరుపుకొని గూళ్ళంతా బూజు దులిపి పేపర్లు మార్చి పెట్టేసిన తర్వాత ఇవి కడుక్కున్నామంటే అవి ఆరడానికి టైం పడుతుంది. ఊరికి అట్లా కూడా టైం వేస్ట్ అవుతుంది కదా, ఇంకో పని చేసుకోవచ్చు అన్నట్టు. అందుకని ముందు ఫస్ట్ ఇవి కడుక్కుంటే మరి తర్వాత నీట్గా పేపర్లలో సర్దుకుంటే మనం ఆడ క్లీన్ అయిపోయే లోపల ఇవి ఆరిపోతాయండి. ఇప్పుడు ఎండాకాలం కదా, తొందరగా ఆరిపోతున్నాయండి. చూడండి ఇక్కడ ముందు కొన్ని బాగా కొంచెం దుమ్ము ఎక్కువ పట్టినాయండి. అందుకని ఇక్కడ మళ్ళీ ఓ 2 సార్లు మంచిగా నీళ్ళలో కడుగుతున్నానండి. చూడండి ఇట్లా మనం చేతికి ఏమన్నా ఉంటాయి, పెద్దగా ఊరికే దుమ్ము ఒకటే ఉంటుంది కానీ ఏం అంత మరకలు ఏమి ఉండవు కాబట్టి మామూలు మంచి నీళ్ళలో 2 సార్లు ఇలా క్లీన్ చేస్తేనే నీట్గా అయిపోతున్నాయి. ఇలా దులిపేసి మనం ఒకసారి వాటర్ ఇంత ఇదిలిచ్చేసి ఎండకు పెట్టేసినామంటే మనం అక్కడ మొత్తం హాల్ అంతా క్లీన్ చేసుకునే లోపల ఇవి ఆరిపోతాయి. అప్పుడు వెంటనే మళ్ళీ తీసుకొని పోయి పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్ని చెట్లన్నీ మొత్తం అన్నీ కడిగి పెట్టేశానండి. అంటే కడిగేటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అలాగే మీరు పండగ పనులు స్టార్ట్ చేశారా, ఇంకా చేయలేదా? చేయకపోతే ఈ టిప్తో వీడియో చూసినాక మీరు కూడా మొదలు పెట్టండి. ఇంకా మనకు టైం కూడా లేదు కదా, తొందరలోనే వస్తుంది. అలాగే నేనైతే ఇంకా ఈరోజు కిచెను హాలు కంప్లీట్ చేశానండి. మనం ఏంటంటే అన్నీ ఒకటే రోజు పెట్టుకోకూడదండి. మనం కొంచెం టైం, ఒక 3 రోజులు టైం 4 రోజులు టైం తీసుకొని పెట్టుకున్నామంటే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి. అంటే ఒక రోజు హాల్ చేసుకుంటే ఒకరోజు కిచెన్ రూమ్ అలా చేసుకుంటే సరిపోతుందండి. ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినామంటే కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంట్లో వంట చేసుకునేది ఉంటుంది, అది ఉంటుంటాయి కాబట్టి నేనైతే ఒకరోజు హాల్ అంతా తీసేస్తాను, ఒకరోజు కిచెన్ రూమ్ చేసుకుంటాను, ఒక రోజంతా 2 బెడ్రూమ్లో చేసేస్తానండి. అలా చూడండి ఇక్కడ ఈ చెట్లని అంతా అన్నీ కడిగేసాను కదా. కడిగేసిన తర్వాత ఇలా కూర్చుమిన నీళ్ళు ఎండ పెట్టేసాను, అన్నీ ఆరిపోతాయి. అలాగే ఇంకా ఇవి ఆరిపోయే లోపల మనం ఇప్పుడు సెల్ఫ్లు అనేది క్లీన్ చేసుకోవాలా. సెల్ఫ్ల్లో పేపర్స్ క్లీన్ చేసుకోవడం హాల్ అంతా చూపించలేదు ఆల్రెడీ. ఇంతకుముందు వీడియో ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపించాను, అందుకే చూపించలేదు. ఇప్పుడు కిచెన్కి వచ్చేసానండి. హాల్ అంతా అయిపోయిందండి, అవన్నీ పెట్టేశాను. హాల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం హాల్ క్లీన్ చేసుకోవాలండి. హాల్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్లు కానీ వన్ రూమ్ కానీ చేసుకోవాలా. నేనైతే హాల్ అంతా అయిపోయిన తర్వాత వన్ రూమ్ అనేది క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది, ఇంకంతా దుమ్ముగా ఉంది. అంటే ఇంకా ఎట్లా ఉగాదికి క్లీన్ చేయాలని నేను కనీసం 1 వీక్ ఒకసారన్నా క్లాత్ పెట్టి తుడిసేదాన్ని, ఇంకా అలా కూడా తుడచలేదు. చూడండి వారానికి ఎంత దుమ్ము పట్టిందో అంత దుమ్ము పట్టేసినాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంకంతా ఈ వన్ రూమ్లో కూడా బూజు దులిపేసేసుకుంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఉదయమే 11-12 కల్లా కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుంది. లేకుంటే ఫ్యాన్ బంద్ చేసుకొని ఉండాలంటే ఉడకపోస్తుంటుంది కదా. అందుకనే తొందరనే 5 గంటలకే అట్లా స్టార్ట్ చేస్తానండి. చల్లగా ఉన్నప్పుడు మనం ఫ్యాన్ బంద్ చేసుకున్నా ఏమంత ఉడక అనిపించదు. ఇలా ఉంది చూడండి కిచెన్ రూమ్. దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలా. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. అంటే సగం ఈరోజు వంట రూమ్ అయితే సగమే క్లీన్ చేశాను. ఇక్కడ టీ పెట్టుకున్నాను, స్టవ్ ఇట్లా ఉంది అని చూపిస్తున్నా. చూడండి మొత్తం ఇవన్నీ ఈ దుమ్ము ఉన్నాయి కదా, ఈ స్టీల్ డబ్బాలన్నీ ఫస్ట్ తోమేసుకుంటామండి. పైన అంతా బూత్ దులిపేసుకున్న తర్వాత పైన సుంచులంతా పేపర్లు మార్చేసి పెట్టేశాను, అవన్నీ బయట పెట్టేశాను. అలాగే ఇప్పుడు తర్వాత ఈ పైన పెద్ద డబ్బాలు ఉంటాయండి, స్టీల్ డబ్బాలు, అవన్నీ తీసేసి ఇలా 2 స్టెప్పులు సెల్ఫ్లు కానీ తీసేసి అన్నీ బయట పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలంటే దానిని ముందు తోమేసుకోవాలండి. స్టీల్ డబ్బాలు కూడా మీకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి టిప్పు. ఫస్ట్ మనం డబ్బాలన్నీ తీసేసుకొని తోమేసి దానిలను తోమిన తర్వాత మనం బయట ఎండ పెట్టేసుకున్నామంటే ఇవి ఎండే లోపల మనం ఇక్కడ మళ్ళీ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా పేపర్లన్నీ తీసేసి మనం మంచిగా క్లీన్ చేసుకొని దానిలో బూజు దులిపేసి పేపర్లు మళ్ళీ కొత్తగా వేసుకొని పెట్టుకుంటే అంత లోపల ఇవి ఆరిపోతాయండి. ముందే మనం పేపర్లని గూళ్ళల్లో బూజు దులిపేసి పేపర్లు వేసి
తర్వాత తోముదాంలే అంటే అవి మళ్ళీ ఆరాలి, దాన్ని తుడిచి ఎండబెట్టాలి, టైం పడుతుంది కదా. అందుకని ఏం చేయాలంటే ఫస్టే డబ్బాలన్నీ తీసేసుకొని ఫస్ట్ ఇవన్నీ తోముకోవాలండి. ఇక్కడ తోమేస్తున్నానండి స్టీల్ డబ్బాలు. నేను నీకు అన్నీ చూపించలేదండి, కొన్నే చూపించాను. ఒక 2 డబ్బాలు తోమడము. ఇలా అన్నీ మనం బయట పెట్టేసుకొని తోముకున్నామంటే ఫస్ట్ తోమిన తర్వాత ఒక మంచం, నేనైతే మంచం పెట్టానండి, కడ్డీల మంచం ఉంది. దాని మీద బోర్లు చేసి పెట్టేస్తే మనకు తొందరగా మనం వంట రూమ్ అంతా క్లీన్ చేసుకునే లోపల ఆరిపోతాయండి. చూడండి ఇక్కడ అన్నీ మనం స్టీల్ డబ్బాలన్నీ తోమేసుకుంటాం. అంటే మనం డబ్బాలన్నీ ఫస్ట్ తోమేసి పెట్టుకుంటే మనం బూజు దులుపుకునే లోపల అవి ఆరిపోతాయండి. నేనైతే ఇక్కడ ఏవి మరి తడి ఉన్నాయి క్లాత్తో తుడిచి కూడా చేయలేదండి. ఫస్ట్ ముందు అన్నీ తోమేసుకున్నాను, ఎండలో ఎండబెట్టేసినాను. ఇప్పుడు ఎండాకాలం బాగుంది కాబట్టి మనం తుడిచాల్సిన పని లేకుండా అవి ఎండిపోయినాయండి. నేను వంట రూమ్ అంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా తీసేసి మళ్ళీ అన్నీ సర్దేశానండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ముందు మనం ఒక్కొక్కటి ఇట్లా చూసుకొని కొన్ని తోముకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ ఇట్లా మనం పండగప్పుడు మామూలుగా అన్ని షింకులో పెట్టుకొని తోముకోకుంటే నిలబడి అన్ని దోమాలంటే కాళ్ళు నొస్తాయండి. అందుకని ఇలా మనకు ప్లేస్ ఉంటే బయట ఇంటి ముందర కానీ ఇంటి వెనక కానీ ప్లేస్ ఉందనుకోండి, ఇలా కింద పెట్టుకొని కూర్చొని తోముకుంటేనే మంచిదండి. అంతసేపు నిలబడి అన్ని తోమాలంటే కూడా కాళ్ళు నొస్తాయి. నేనైతే అంట్లన్నీ షింకులో ఎప్పుడు తోమనండి, మాకు బయట కడుక్కోవడానికి ఉంది కాబట్టి నేను బయటనే అంట్లన్నీ తోమేస్తానండి. మీకు ఒకవేళ డైలీ షింకులో తోముకున్నా ఇలా పండగలప్పుడు ఇలా డబ్బాలన్నీ తోముకోవాలి అనుకున్నప్పుడు బయట కింద పెట్టుకొని కూర్చొని తోముకుంటేనే బాగుంటుందండి. కాళ్ళు నొప్పులు లేకుండా ఈజీగా మనం తోముకోగలం, ఎన్ని ఇంట్లో అయినా తోముకోవచ్చు. ఒక రోజులోనే అన్నీ తోమేసుకోవచ్చు, మనకు పెద్ద కాళ్ళ నొప్పులు కూడా అనిపించవు. ఈ టిప్ బాగా పనిచేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఏమంటే ప్లేస్ లేకదు అనుకున్నప్పుడు కొన్ని తోముకోండి, ఎక్కువ అన్నీ ఒకటే రోజు పెట్టుకోకుండా ఒక 2 సెల్ఫ్లు ఒక రోజు, 2 సెల్ఫ్లు ఒక రోజు, అలా మనకు పండగ ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు ఈ టిప్ పాటించాలండి. లేదు టైం లేదనుకున్నప్పుడు ఇంకా మనకు తప్పదండి, ఇంకా అన్నీ ఒకటే రోజే తోముకోవాలి కదా. అందుకని లేదా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కూడా హెల్ప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నీ తోమేస్తున్నానండి. ఫస్ట్ కింద కూర్చొనే తోముకుంటాను, అంతసేపు నిలబడి తోమాలంటే కూడా నాకు కాళ్ళు నొస్తాయి. అందుకని మామూలుగా డైలీ అంట్లో కూడా నేను బయటనే తోముకుంటానండి, షింకులు ఎప్పుడు తోమను. చూడండి ఇవన్నీ మూతలు నాకు ఏంటంటే ఈ పైనవి డబ్బాలు సెల్ఫ్లలో పెట్టినవి ఏం పెద్దగా దుమ్ము పట్టలేదు, కానీ పైన సుంచు మీద పెట్టినట్టు ఒకటి ఆయిల్ జిడ్డు అనేది ఎక్కువ, దుమ్ము జిడ్డు ఎక్కువ పట్టుకుంటాయి. ఒకటి ఇక్కడ మీకు డేక్షలు కనపడుతున్నాయి కదా, ఆ సరవల మీద అంత జిడ్డు నల్లగా పేరుకుపోయినట్టు ఉంటాయండి. అవి ఇంకా మనకు స్టవ్ పైన పెడతాం కాబట్టి ఎడెక్షన్ ఫ్యాన్ దగ్గర, అందుకని జిడ్డు ఎక్కువ పడుతుందండి. పైన ఎంతసేపు ఉన్నా మీకు ఏం చేస్తారంటే యూజ్ లేవు అనుకున్నప్పుడు అన్నీ తోమేసి ఆరబెట్టుకున్న తర్వాత బియ్యం సంచులు ఉంటాయి కదా, ఆ బియ్యం సంచులలో పెట్టేసి మనం పైన సుంచు మీద పెట్టుకున్నామంటే లోపల ఉన్న సామాన్లకు దుమ్ము పట్టదండి. బియ్యం సంచి ఒకటే దుమ్ము పడుతుంది. మనకి ఎక్కువ బియ్యం సంచి దుమ్ము పట్టింది అనుకున్నప్పుడు ఆ బియ్యం సంచిని ఒకటి మార్చేసి మళ్ళీ మనం ఎట్లా బియ్యం సంచులు తెచ్చుకుంటూనే ఉంటాం, కొత్తవి మార్చుకోవచ్చు ఇలా బూత్ దులిపినప్పుడల్లా. ఇంకా వాటిని కడిగే పని ఉండదు. నేనైతే ఒకసారి అట్లనే ఇప్పటి నుంచి అట్లానే చేద్దాం అనుకుంటున్నాను. ఊరికి అన్ని బోర్లు చేసినామంటే అవి దుమ్ము పడుతుంటాయి, అవి కడగాలంటే ఎక్కువ టైం పడుతుంటుంది, పెద్ద పని అయిపోతుందండి. మనం ఊరికే సెల్ఫ్లలో పెట్టుకుంటే సరిపోతుంది. పైనవి జిడ్డు పట్టకుండా కబోర్డ్స్ ఉంటే ఏం కాదు కదండి, కబోర్డ్స్ లేని వాళ్ళకు ఇలా వాడనివి బియ్యం సంచులలో అలా పెట్టేసి పెట్టుకుంటే కూడా మనకు తోమే పని తగ్గుతుందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ పైన సుంచులవి పైన ఒక సెల్ఫ్ లోటివి క్లీన్ చేసి పెట్టానండి. నేను ఇక్కడ కడ్డీల మంచం అనేది పెట్టుకున్నాను, దాని మీద ఆరబెడుతున్నానండి. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ వేరేటివి తోమేసి మళ్ళీ సర్దేస్తానండి, ఎందుకంటే పట్టదు కదా మంచం అన్ని కొన్ని ఇరుకు, మనం ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా ఆరు. ఇలా అయితే తొందరగా 1 గంట 2 గంటలలో ఆరిపోతాయండి. మనం ఆ సెల్ఫ్లు క్లీన్ చేసే లోపల ఇవి ఆరిపోతాయి. మళ్ళీ ఒక్కోసారి ఫ్యాన్ కింద కొంచెం పెట్టినా మళ్ళీ తోమినట్టు మళ్ళీ మంచం మీద పెట్టవచ్చు, తండి లేకుండా పోతాయి. ఇక్కడ చూసారండి, ఇది ఇలా చూడండి కడ్డీల మంచం. ఈ కడ్డీల మంచం మీద ఇలా బోర్లు చేశాను. మనకు బండలు నీట్గా ఉంటే బండల మీద పెట్టేసేయచ్చు, ఆరిపోతాయి. నేను మంచం ఉంది కాబట్టి మంచం మీద పెట్టేసిన ఇంకా తొందరగా ఆరుతాయని. అలాగే ఇది చూసారండి వాటర్ ఫిల్టర్ అండి, ఇది మాది పాతదండి. ఇప్పుడు ఇది 25 సంవత్సరాల కిందటి వాటర్ ఫిల్టర్ అండి. అప్పట్లో ఇవే వాడుతున్నాము, ఇప్పుడంటే మిల్డర్ వాటర్ వచ్చినాయి కాబట్టి ఇవి వాడుతున్నామండి. అప్పుడు ఈ ఫిల్టర్ ఇది ఎంతమందికి గుర్తుందో చెప్పండి, ఎంతమంది యూజ్ చేసినారు, ఇంకా ఇప్పటికీ మీ ఇండ్లలో కూడా అలానే ఉన్నాయా ఈ వాటర్ ఫిల్టర్ అనేది? నేనైతే అట్లనే గుర్తుగా పెట్టుకున్నానండి, ఇప్పుడైతే వాడట్లేదు.
కింద మనకు ట్యాంక్ ఉంటుంది, పైన దానికి 4 క్యాండిల్స్ అనేది ఉంటాయండి ఫిల్టర్ కావడానికి. ఆ క్యాండిల్స్ యూజ్ చేయట్లేదని తీసేసినాము. మనం వాడాలి అనుకున్నప్పుడు క్యాండిల్స్ తెచ్చుకొని ఫిట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. కానీ అప్పట్లో ఇలా కిచెన్ రూమ్లో ఈ ఫిల్టర్ అనేది పెట్టుకొని మనం స్టీల్ బిందెలు పెట్టుకుంటుంటే ఎంతో అందంగా ఉంటుండే. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ ఫిల్టర్ అనేది వాడట్లేదు, ఊరికే పైన పెట్టేసినారు. మీరు ఎంతమంది వాడినారు, మీకు గుర్తుందా, మీ ఇంట్లో కూడా ఉన్నాయా, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేనైతే అలానే గుర్తుగా పెట్టుకున్నానండి వాడకుండా, కానీ బాగా చూడడానికి కూడా బాగుంది కదా అని అట్లనే పెట్టేసుకున్నా. ఏవైనా కానీ పాత వస్తువులు మనకు గుర్తుగా పెట్టుకోవాలి కదండి, అందుకని నేను కూడా అట్లనే గుర్తుగా పెట్టుకున్నా. చూడండి అప్పుడు నీళ్ళు పోసి పెడతా ఉంటే అంత బాగుంటుండే. ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ కారం పొడి డబ్బాలు మొన్న మీకు వీడియో కూడా పెట్టాను ఎలా స్టోర్ చేసుకోవాలనేది. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా బయటనే పెట్టుకున్నాను. అలాగే ఇవి ఆల్రెడీ తోమేసి దీనిలో కారం పొడి స్టోర్ చేసి పెట్టాను కాబట్టి వాటిని తోమలేదండి, అవి పక్కన పైన పెట్టేసిన. ఇప్పుడు ఈ అంట్లన్నీ తోమి బోర్లు చేసిన తర్వాత ఇక్కడ పేపర్లు అనేది బూజు దులిపేసి పేపర్లు అనేది మార్చేసినానండి. అన్ని గుళ్ళల్లో పేపర్లు పెట్టేశాను. కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి కదండి, ముందు స్టీల్ డబ్బాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కడిగేస్తాను. అందుకని ఈ పక్కకు పెట్టేశాను ఇవి ప్లాస్టిక్ డబ్బాలు. మనం అన్నీ పెట్టుకున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ సర్దడం తీయడం ప్లేస్ కూడా ఉండదు ఆరబెట్టుకోవడానికి అనేది. ఇవి ఏంటంటే ఈ గిన్నెలో అన్ని కవర్లు అండి, మనకు సామాన్లు అన్ని సరుకులు అనేది మిగిలి ఉంటాయి కదా, ఈ జీలకర్రను కొన్ని పప్పులు ఏమన్నా చక్కెర అలాంటివి మిగిలినటివి ఇవన్నీ ఇట్లా కవర్లు దొరుకుతాయి, మనకు కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లలో పోసి పెట్టేసి ఇలా అన్నీ ఒక గిన్నెలలో పెట్టుకుంటానండి. మన డబ్బాలన్నీ ఆరిన తర్వాత మళ్ళీ ఏ డబ్బాలో ఏం పోయాలా అనేది దానిలోనే పోసేసి పెట్టుకుంటానండి. అన్నీ ఇలా పెట్టేసుకుంటాను. ఎక్కువ కొన్ని ఉన్నటివి మసాలాలు అలాంటివి అయితే గిన మూత గిన్నెలలో పోసేసి మూత పెట్టేస్తానండి, వాసన పోకుండా ఉంటాయి. ఈ మామూలు కిరాణా సరుకులు అయితే ఇలానే కవర్లలో పెట్టేస్తే మనకు అవి ఆరినాక మళ్ళీ దాంట్లో పోసుకోవచ్చు. ఈ టిప్పు కూడా బాగా పనిచేస్తుందండి. వేరే గిన్నెలలో వేసి మళ్ళీ కడుక్కోవాలా, ఆ గిన్నెలు దోమాలా అనేది లేకుండా ఇలా కవర్లలో పోసుకుంటే కవర్ మనం పడేయచ్చు. ఇక్కడ కొన్ని ఎక్కువ ఉన్నప్పుడు ఇలా గిన్నెలలో పెట్టేసి పోసిపేస్తాను. ఇక్కడ ఎర్ర కందిపప్పు అండి, అలా కొన్ని డబ్బాలు పెడితే కొన్ని కవర్లలోనే పెట్టేస్తాను. ఇంకా కింద ప్లాస్టిక్ డబ్బాలు అవి అట్లనే ఉంటాయి కాబట్టి దానిని క్లీన్ చేసినప్పుడు కూడా అన్నీ ఒక గిన్నెలో పెట్టేసి దానిని తోముకుంటా. ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఈ స్టీల్ డబ్బాల గూళ్ళ వరకు క్లీన్ చేశానండి, కింద 4 గూళ్ళు. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు ప్లాస్టిక్ డబ్బాలు అనేది చూస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా అవన్నీ కింద గూళ్ళలటి కూడా స్టీల్ అన్నీ తోమి పెట్టేశానండి, మొత్తం అన్నీ ఆరిపోయినాయి. ఇప్పుడు ఆ మంచం మీద తీసినాక ఇవి కూడా తీసేసి మళ్ళీ మంచం మీద ఆరబెట్టేస్తే మనకు ఎండిపోతాయండి తొందరగా. నేనైతే ఇప్పుడు ఒకటి కూడా బట్ట క్లాత్ పెట్టి తుడచలేదండి, అన్నీ ఆరిపోయినాయండి. ఊరికే తోమేసి బోర్లు చేసినాను, నాకు 2-3 గంటలకు మొత్తం అన్ని సామాన్లు ఆరిపోయినాయి. నీట్గా సర్దేసుకున్నానండి, అంతే అండి. చాలా మనం చిన్నగా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా సర్దుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని వీడియోలో చూపిస్తున్నా, మొత్తం అన్నీ సర్దేశానండి. నేను ఉదయం పెట్టేసుకుంటే నాకు ఇవి 12 కల్లా కంప్లీట్ అయిపోయినాయండి, అన్నీ ఆరిపోయినాయి వంట రూమ్ అంతా. ఏమంటే మళ్ళీ ఈ పని చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలంటే మధ్యలో పనే ఆగిపోతుందండి. అందుకని ఉదయం టిఫిన్ అయితే చేసుకొని తిన్నారు, తర్వాత మా పిల్లలు చేశారు టిఫిన్. నేనైతే ఈ తోమే పని అంతా పెట్టేసుకున్నాను. ఇక్కడ మొత్తం నీట్గా చూడండి, ఇందాక ఫస్ట్ ఎంత దుమ్ముగా ఉన్నాయో ఇప్పుడు తోమేసరికి ఎంతైనా తోముకుంటే నీట్గా ఉంటాయి కదా. కాకపోతే ఏం చేస్తామండి ఎక్కువ టైం పెద్ద పండగలకే అన్ని తోమి పెట్టేసుకుంటాం. ఇక్కడ ఇంకో డబ్బా పెట్టాలండి, అది కడిగినాక పెడదామని పక్కన పెట్టేసా. ఇలా పైన కూడా అన్నీ పెట్టేశానండి, తోముకొని పెట్టేసినాను. ఇవి చూడండి ఇలా ఉన్నాయి. ఇక్కడ స్టీల్ డబ్బాల వరకు తోమేసుకున్నానండి. ఇక్కడైతే సగం పని, వంట రూమ్ అయిపోతే క్లీన్, సగం క్లీనింగ్ అయిపోయినట్టే అండి. బెడ్రూమ్లు అంటాం తొందరగా ఈజీగానే చేసుకుంటాం, బట్టలు ఒకటి మడత పెట్టడం, స్టేట్స్ సర్దుకోవడం. ఇవి ఇంకా మళ్ళీ సాయంత్రం అనేది ఈ ప్లాస్టిక్ డబ్బాలను మధ్యాహ్నం వంట చేయాలి కదండి, వంట చేసుకొని తిన్నాక ఒక 2 గంటలు అలా రెస్ట్ తీసుకుంటానండి. నేను వెంటనే చేయలేనండి, కాళ్ళు నొస్తాయి, నడుము నొస్తుంది. ఆ ప్లాస్టిక్ డబ్బాలు, ఇక్కడ ఇంకా అంట్ల స్టాండ్ ఉందండి, ఇవిను కింద సెల్ఫ్లు కూడా ఉంటాయి కదండి, డేక్షలు ప్లాస్టిక్ డబ్బాలు అవి, వాటిని కూడా ఇంకా సాయంత్రం అనేది తోమేసి అట్లా పెట్టేస్తే అవి మనకి ఉదయానికన్నా ఆరిపోతాయి. లేకుంటే నేను ఉదయం అయినా మళ్ళీ అన్ని బోర్లు చేసుకుంటాను. ముందు పేపర్లన్నీ తీసేసి డబ్బాలన్నీ తోమేసిన తర్వాత పేపర్లో సర్ది పెట్టుకుంటానండి. ఇలానే సాయంత్రం అనేది వెన్న కిందివి తోమేసుకుంటానండి. వంట రూమ్ అయితే ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది నాకండి. నేను ఇంకా అవి సాయంత్రం
తోమేటివి ఇంకా వీడియో తీసి పెట్టాను, కానీ టైం ఉంటే చూపిస్తానండి వీడియో అది కూడా. అలాగే మిక్సీ క్లీనింగ్ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చాలా ఈజీగా అండి, ఎక్కువ కష్టపడి తోమాల్సిన, నీట్గా క్లీన్ అయిపోతుందండి. 2 నిమిషాలలో క్లీన్ చేసుకోవచ్చండి మిక్సీని. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే ఇంకా కింద కూడా ఎలా సర్దాను అనేది కూడా మళ్ళీ ఒకసారి ఊరికే చూపిస్తానండి సర్దినాక. ఇదేనండి ఈ వీడియో నచ్చితే మీరు కూడా పండగ క్లీనింగ్లోకి స్టార్ట్ చేసుకోండి. ఇలా టిప్స్ పాటించండి, మీరు కూడా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకుంటారండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.